అందరికీ శనార్థులు నేను మీ మానస బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగాల తలకాయ వార్తలు చూసి అటంక వార్తలలో పోదాం గిప్పుడన్న కొనుర్రి ధాన్యం కావాలంటే కాళ్ళు మొక్కుతాం కామెంట్లు చేస్తే బ్యాండ్ బాజా మహిళలకు ప్రత్యేక హోదా మురుసుకుంటా చూసిర్రు ఊర్లు విదేశీ మీడియా ప్రతినిధులు ఏందోగ్గి సర్కార్ పొగట ఏం అంతుపడతలేదు బువ్వ పెట్టే రైతన్నలకే బువ్వ లేకుండా చేయబట్టే వానలు పడి కుప్పలు కుప్పలు పంట నాశనం అవుతున్నా అధికారులు కొంటలేరు గిట్లా నాన్నంక అసలే కొనరు మరి గిప్పుడుగా పంటను ఏం చేయాలి గంగల గల్పలనా గట్ల మాకు పానం ఒప్పదాయే అందుకే ధాన్యం కొనమని కాళ్ళు మొక్కుతున్నారు పాపం చూడురు ఈ రైతన్నలు పాయే పో ఇటు చేతికి రాగపాయే అటు గంగలాగలవకపాయే ఏడి కాడ కుప్పలు కుప్పలు దడిచి మొలకలు ఎత్తబట్టే ఈ సర్కారు కాకున్నది ఏం సర్కారో ఏమో సర్కారుకున్న వారేతు మళ్ళా ఈటంగా సిగ్గు తక్కువై ఓటేస్తే ఇంకా ఊరేసుకున్నట్టే ఉన్నది అని నేనంటలేను లో ఊర్లల్లా రైతులు మొత్తం గిదే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే రోజు పడే వానలకు చేతికొచ్చిన పంట కూడా ఉత్త పుణ్యానికి తడిసి ఆగమైపోతుంది ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నా కానీ ఈ సర్కారోళ్లకు ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు వారం రోజుల నుంచి వానలు పడి పడి ఏడి పంట అనేది అడుస్తున్నది రైతులు ఎన్ని ధర్నాలు నిరసనలు చేసినా కానీ సర్కార్కి అయితే కంటపడతలేదు ఆఖరికి రైతన్నలు అధికారుల కాళ్ళు మొక్కుతున్నా కానీ కనికరిస్తలేరు అయితే ఈ ముచ్చట ఎడ జరిగిందంటే సూర్యాపేట జిల్లా దంతాలపల్లిలా ఇంకెప్పుడు కొంటారు మా ధాన్యాన్ని అనుకుంటా రైతన్నలందరూ ధర్నాకు దిగిర్రు అసలు గా అన్నులు ఏం మాట్లాడుతుర్రో ఒకసారి మీరే అయినుర్రి గాల బాధ మీకు కూడా అర్థమవుతుంది ఒడ్లు పోసినాం రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం ఒడ్లు అమ్ముడు పోట్లేవు 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి ఎవరు పట్టించుకున్న పాపానం లేదు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్న మిల్లర్లు మామూలుగా ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు దగ్గర పట్ట దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం లారీలు రావట్లేవు ఉన్నాయి గ్రామం కుమ్మరికుంట దంతలపల్లి మండలం జిల్లా మహబూబాబాద్ మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు డోర్నకల్ నియోజకవర్గం అందరూ దీనికి ఇది ఎవరికి ఇబ్బంది కాక మా రైతులకు ఇబ్బంది కలిగింది ఇది రాజకీయంగా రాజకీయం కాకుండా చూడాలని కోరుకుంటూ అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం గదన్నట్టు ముచ్చట కొననీకనేమో అధికారులు లేటు చేయబట్టే వానలొచ్చి గింజలన్నీ మొలకెత్తే ఇప్పుడు తడిసిన ధాన్యం అసలే కొనరు ఇక మేమేం చేయాలని అడుగుతున్నారు గాడికొచ్చిన పోలీస్ కాళ్ళు మొక్కుకుంటా అరే జర పుణ్యం వస్తుంది మా ధాన్యాన్ని కొనుర్రు సారు అనుకుంటా అధికారులనైతే అరుచుకుంటున్నారు రైతన్నలు ఇక రైతన్న నిరసనలు గా పోలీసులు అడ్డుకోనికొస్తే పోలీసుల కాలు మొక్కి మాకు న్యాయం చేయర్రి మీరన్నా అనబట్టే ఇక గీ పసుపు కలర్ అంగేసుకున్నారు చూసినారా టీషర్టు గా కాకైతే మస్తు గుస్సవుతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి పోయిన ఎన్నికలలో ప్రచారం కూడా చేసిందంట ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి గిట్లున్నది అసలు మాకు అర్థం కాక అడుగుతాం గిన్ని రోజుల నుంచి వర్షాలు పడి గింతగానం ధాన్యం దడవబట్టే మొలకలు వెళ్ళబట్టే రైతులందరూ అరికోసపడబట్టే గిన్ని న్యూస్ ఛానల్లా న్యూస్ ఇస్తున్నాం కానీ గీ న్యూస్ అసలు సీఎం సార్ చూస్తున్నాడా ఒక్క రోజన్నా రైతుల పరిస్థితి గిట్లున్నదని చెప్పేసి ఏడ మాట్లాడిండు ఆయన ఏమనంటే స్టేజ్ ఎక్కి అది చేసినాం ఇది చేసినాం అని చెప్తాడు మళ్ళా గా వేరే దేశం నుంచి పోరీలు వచ్చిరని చెప్పేసి గాలి ఎంట తిరుగుకుంటా ఏరిండు ఉన్న రాష్ట్రాన్ని అయితే గాలి కుదిలేసిండు ఇక మా బాధలు సర్కారు కూడా పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి ఏం చేయాలి ఆఖరికి ఈ సర్కారు కూడా పట్టించుకోకపోతే ఇక సావే మనకు శరణ్యం అవుతుందని చెప్పేసి ఊర్లల్లో రైతన్నలందరూ రేవంత్ సార్ని ఓ తిట్టుకుంటున్నారు మహానాడు మహాసభ మామూలుగా నడుస్తలేదు బోర్రి నాయకులతోని పార్టీ కార్యకర్తలతోని నిండిపోయి అంతా పసుపుమయం ఈ జగమంతా పసుపుమయం అనబట్టే చంద్రబాబు సారు పార్టీ కార్యకర్తలు స్టేజ్ ఎక్కి మంచి మంచి స్పీచ్లు ఇస్తుర్రు పసుపచ్చ మహానాడు పందిట్ల చంద్రబాబు సారు ఏమన్నాడో మీరు కూడా చూడుర్రి
కడపల స్టార్టింగ్ చేసిన మహానాడు సభ అయితే మామూలుగా నడుస్తలేదు కదా. సీఎం నుంచి పార్టీ కార్యకర్తల వరకు మంచిగా మాట్లాడబట్టే ఈ రెండో రోజు మహానాడు కార్యక్రమానికైతే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే మస్తు వస్తుర్రు. అయితే నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన తర్వాత సభ అయితే స్టార్ట్ చేసిర్రు. ఈ సభల చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడుకుంటా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే ముఖ్యంగా చెప్పిండు. అయితే సార్ ఏం చెప్తున్నాడో ఒక్కసారి నూర్రి. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ దీపం కింద కనెక్షన్లు ఇచ్చా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం. సాధికారతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా నా ఆడబిడ్డలు మగబిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం. గది ఆగస్టు 15 నుంచి గాల రాష్ట్రంలో ఉన్న మహిళలకైతే ఉచిత బస్సు అమలవుతుందంట. సారు గాడ దీపం అనే పథకం ఒకటి పెట్టిండు. దాని కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారంట. అసలు మహానాడుల మగోళ్ళ కంటే ఆడోళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుర్రంట. గది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. ఆడోళ్ళకు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు కానీ ఇస్తామని చెప్పేసి సార్ అయితే సభలా అన్నాడు. గంతేకాదు ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆడపిల్లల మీద ఎవరన్నా చెడుగా కామెంట్లు పెడితే మాత్రం గదే వాళ్ళకి ఆఖరి రోజు అని చెప్పిండు. ఈ నిర్ణయం అయితే మంచిగా తీసుకున్నాడు సారు జబర్దస్త్గా. ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఏం చెప్తుండో ఇనురే. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యారాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా 2 పనులు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ని సులభంగా ఎలిమినేట్ చేయడం. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గది అసలు మన పార్టీలనే కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారంట. గాళ్ళతోనైతే మస్తు జాగ్రత్తగా ఉండాలి మనం. మన పార్టీలు వండుకుంటా ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసి మనకే చెడ్డ పేరు తెస్తారు. గసోటోళ్ళను కూడా ఏరిపారేసే ప్రోగ్రాం అయితే తీసుకుంటాడంట సారు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతోని మన పెద్ద ఎన్టీ రామారావు సార్ ఉన్నాడు కదా, గాయన మహానాడు సభలో మాట్లాడితే ఎట్లుంటుంది అనేది ఒక మంచి వీడియో చేసి పెట్టిర్రు. అచ్చం నిజంగా సార్ వచ్చి మాట్లాడినట్టే ఉన్నది. అసలు మహానాడు గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, గల పార్టీ గురించి ఎంత మంచిగా చెప్పిండు. ఒకసారి మీరు కూడా లుక్ అయ్యి. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. చివరిగా ఒక్క మాట,
చెరుకు నేల నలు చెరుకుల పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. మనం వేరే దేశం పోయినామనుకోర్రి ఎట్లా ఎంజాయ్ చేస్తాం? గాడున్న వింతలు విశేషాలు చూసి మస్తు మురిసిపోతాం కదా. గట్లనే అందాల పోటీలలో భాగంగానే వేరే దేశంలో ఉన్న మీడియా ప్రతినిధులంతా మన దేశంలోకి వచ్చిర్రు. గీడున్న మనుషులను వింతలను చూసి గాళ్ళు కూడా మస్తు మురిసిపోతున్నారు. ఓసారి మీరు కూడా చూసేయ్రి. ఎంతైనా మన దేశంలో ఉండే అందాలు సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఈ భూమి మీద బతికి ఏ దేశంలోకైనా సరే మక్కువ ఎక్కువనే. గందుకే వాళ్ళు మన దేశానికి వస్తే ఉట్టినే మళ్ళీపోరు. గుళ్ళు గోపురాలు సంస్కృతి సాంప్రదాయాలు అనుకుంటా ఏనేనో తిరుగుకుంటా ఫోటోలు తీసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలు ముచ్చట ఏంటంటే ఈ అందాల భామల పోటీలల్లో భాగంగా ఆఫ్రికాలో 25 దేశాల నుంచి మీడియా ప్రతినిధులైతే మన దేశానికి వచ్చి గీడున్న వింతలు విశేషాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా చూడుర్రి గాళ్ళు ఎట్లా మురిసిపోతున్నారో. అగో రావట్టే కదా. హలో మేడం, నమస్తే నమస్తే. అగో గీలేంది షేకాన్ని గిట్లించుకుంటారు అడ్డగుణకారం లెక్క. సరే సరే నమస్తే. అరే గీ పారనోళ్ళ హెయిర్ స్టైలు గమ్మతుంటుంది కదా. ఎంటికలన్నీ మంటలా గాలిపోయినట్టు కమరకపోయినట్టు ఉంటాయి. ఇంకో ఆమెదేమో పింక్ కలర్ ఉన్నది. మరి కలర్ వేసుకున్నదా ఎంటికలే అంతనా? చీరలు చూడురి. ఓ సారు ముచ్చట తర్వాత పెడుతూ చీరలు చూడు సారు. బాయ్ చెప్పురా బుడ్డోడా, బాయ్ చెప్ప అన్నకు. గీ పారనోళ్ళని చూస్తే మన ఊర్లో ఉన్న అమ్మలక్కలకైతే జర వింతగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కట్టుబొట్టు అలాగుంటాయి కదా. అగో గీడ ఊసున అన్నం చూడుర్రి, బట్టల షాప్లో బొమ్మ లెక్కనే ఉన్నాడు. అరే బాగానే వచ్చిర్రుగా 25 మంది దాకా. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్న ఇంగ్లీష్లా. అగో మేడం వాళ్ళందరూ చేనేత పని చేయనికే కూసున్నారు. ఓ మేడం దెబ్బగినా తలగగల కాలుకు తలిగిన అయింది. మెల్లగా చేలో ఇక గ్రూప్ ఫోటో తీసుకోరి. కథం గంతే మస్తు ఎంజాయ్ చేసిరు పోరి. అసలు మన వ్యవహారాలు ఎట్లున్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లున్నాయి అనేది ఓ మేడం చెప్తుంది, ఇనుర్రి. Social media personalities. And based on what we see, it is amazing. We've been traversing the country and seeing places, foods. It's the whole experience is amazing. And here in Puchampali village, it's amazing to see the work done, the weaving, the materials, the women at work. Everything is just, inspiring for me. I feel amazing. I feel inspired. ఇంకోసారి కూడా ఉన్నాడు. ఆయనకి విచిత్రంగా హిందీ వస్తుందయ్యో. ఇంకా హిందీలో మాట్లాడతారంట, ఇనుర్రి. और if people live for शांति से रहता है और अफ्रीका और इंडिया with गजर with two desert same cheese Africa meet India और India must to go in Africa. अब इधर नहीं, इधर आते तो हम नहीं आएंगे. आप हमको बता रहे कि आपके साथ ये है तो हम कुछ आपके साथ करेंगे. हम सब एक है. ఇక మన దాంట్లో ఒక్కొక్కరికి హిందీ ఇంగ్లీష్ రాదు కాబట్టి మన తెలుగు ఆయన కూడా మాట్లాడతాడు. గా అన్న మాట్లాడేది వినుర్రి, మొత్తం అర్థమవుతుంది. సంప్రదాయాలు, ఇక్కడున్న భిన్నత్వం, అట్లాగే పర్యాటక ప్రదేశాలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆఫ్రికా ఖండ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆఫ్రికా ఖండంలోని మధ్య పశ్చిమ ప్రాంతానికి చెందిన 15 దేశాలకు సంబంధించిన మొత్తం 30 మంది ప్రతినిధులు మన భారతదేశ పర్యటనలో భాగంగా గత 5 రోజులుగా మన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, కల్చర్ను కూడా వాళ్ళు ఇక్కడ ఉండి చూడడం జరిగింది. ఈ రేపటితో వీరి పర్యటన ఇక్కడ మన తెలంగాణలో ముగుస్తుంది. గదన్నట్టు ముచ్చట భూదాన్ పోచంపల్లిలో అయితే ఆఫ్రికా ఖండం నుంచి 20 దేశాల ప్రతినిధులు, గాళ్లతో పాటు కేంద్రం టూరిజం అధికారులు, జోలి శాఖ అధికారులు కూడా వచ్చిర్రు. అయినా వీళ్ళు ఒక్కసారి వచ్చి వావ్ బ్యూటిఫుల్ అంటే సరిపోతుందా? రాష్ట్రంలో అందాల పోటీల కోసం మీరు వచ్చిర్రు. మీ అందాల పోటీల మీద పడి రేవంత్ సార్ ఉన్న పనులన్నీ మర్చిపోయి జనాలను అయితే గాలి కొదిలేసిడని చెప్పేసి పబ్లిక్ టాకు.
ఇలా మా సీన్ గాడు ఏ ముచ్చట ముంగలేసుకున్నాడో ఒకసారి చూద్దాం పార్రి. హాయ్ మధు. హాయ్ హాయ్. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం న్యూస్లో కవిత గురించి చాలా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. సో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటారా? కవిత కొత్త పార్టీ పెట్టదా అని అయితే ఆమె ఏం ప్రకటించలేదు. అయితే ఇదంతటికి పునాది ఏంటంటే రజతోత్సవ సభ వరంగల్లో 25 సంవత్సరాల గులాబీ పార్టీకి రజతోత్సవ సభ పెడితే దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఒక లెటర్ రాసింది. మంచి ఏంటి చెడేంటి నెగిటివ్ అంశాలను అలాగే కొన్ని పాజిటివ్ అంశాలను ఆమె ఎప్పుడు ఏ మీటింగ్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీది అట్లా ఒక లెటర్ పంపిస్తుందట. దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అట్లా వాళ్ళ పార్టీలో చాలామంది లెటర్లు పంపుతారు, వచ్చి చెప్తారు, మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళ పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాట. ఆమె లెటర్ రాసింది. లెటర్ రాస్తే ఆ లెటరు ఒక 20 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ లెటర్ ఎవరు బయటికి పంపించారు, ఎట్లా బయటకు వచ్చింది అనేది ఒక పెద్ద చర్చ. అయితే ఆ లెటర్లో ఉన్న అంశాలు అది ఒక బీజేపీ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంది అనే అంశాల మీద ఉంది కాబట్టి అది చాలా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఎటువంటి టాపిక్ లేని సమయంలో ఈ టాపిక్ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు బలగుది చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో అది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. అసలు వాళ్ళకు ఈ లేఖ ఒక పునాది అయిపోయింది. సో దాని మీద క్లారిటీ ఇచ్చింది ఎవరు? కవిత గారు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను అట్లా లెటర్ రాస్తుంటా ప్రతిసారి. ఆ లెటర్ ఎట్లా బయటకు వచ్చింది దీని మీద ఎంక్వైరీ చేయాలి. తర్వాత అట్లనే కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇది ఇప్పటికే లెటర్ వచ్చి కవిత గారు ఇప్పటికే లెటర్ బయటకు వచ్చి ఇదవుతుంది, పెద్ద పెంట అవుతుంది అంటే ఇప్పుడు ఈ మాటలు ఇంకా మరి ఈ దయ్యాలు కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే సంతోష్ కుమారా, ఇంకెవరు? కేసీఆర్ చుట్టూ వాళ్ళు అయితే గీళ్ళే అన్నది. సో ఇది ఇంకా మళ్ళీ ఈ వివాదానికి ఇంకెంత ఆద్యం పోసినట్టు అయింది. అంటే ఇప్పుడు అందరికీ ఉన్న ఒక అనుమానం ఏంటంటే అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఎవరు అధికారం, ఎవరు ఒకవేళ పార్టీ అధికారంలో కొత్త ముఖ్యమంత్రి, ఎవరు పార్టీ అధ్యక్షునిగా ఉండాలి, ఈ కారుకు డ్రైవర్ ఎవరు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళ దాంట్లో కవిత నెగులుతుంది, నెగలలేదు. సో మనం ఆంధ్రలో చూసినాం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల అన్న చెల్లెలే వేరే పార్టీలకు పోయి వేరే పార్టీ నుంచి అన్నను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. సో కవిత కూడా అటువంటి పని చేస్తుందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నటువంటి క్వశ్చన్ మార్కు అట్లా ఉంటుంది. ఇప్పుడు మరి ఆమె పార్టీ పెట్టదా అనేది రాబోయే రోజులలో మనం చూడాలి. కవిత లెటర్ అసలు బయటికి ఎలా వచ్చిందంటారు? ఎవరైనా ఏదైనా ప్లాన్ అంటారా? ప్లాన్ ప్రకారమే జరిగిందంటారా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అది పార్టీ అంతర్గత విషయాలు, పార్టీ సీక్రెట్స్. అవన్నీ పార్టీ సీక్రెట్స్ బయటకు ఎట్లా వస్తాయి అంటే ఎవరు కావాలని చేసారు. అయితే దీంట్లో ఇంకొక మాట ఏంటంటే ఈ అసహనాన్ని కవిత గారే బయట పెట్టారు, కవిత గారే లీక్ చేయించుంటారు అనేది ఇంకో టాక్. ఎట్లా అంటే ఈ వీళ్ళు ఎంత చెప్పినా వింటట్లేదు, లోపల మాట్లాడితే కుదురుతలేదు. లెటర్ బయటకు వస్తే దీని మీద ఒక అంశం వస్తుంది, అప్పుడు నాకు పునాది వస్తుంది కదా. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ వీళ్ళందరూ పార్టీ నుంచి ఎవరు కోదండరామ్ వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీ నుండి బయటికి వెళ్ళగొట్టారు ఎవరు? కేసీఆర్ గారు. మరి కవిత మీద కూడా ఇటువంటి బయటకు వచ్చినప్పుడు కవిత గారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా. మరి సొంత కూతురాయి తీసుకుంటాడా? తీసుకుంటే బాధ, తీసుకోకపోతే ఒక బాధ. తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మరో షర్మిల అవుతుంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇప్పుడు కోదండరామ్ ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు తీసుకున్నట్టు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో మరి కేసీఆర్ ఏం చేస్తాడు ఈ కవిత విషయంలో? ఇప్పుడైతే ఆయన నిమ్మలంగా సైలెంట్గా ఉన్నాడు. చూడాలి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బట్టి కవిత గారి టాపిక్ ఏంటని బయటకు వస్తుంది. నిజంగా కేసీఆర్ బయటకు వచ్చి నేనే పార్టీ అధ్యక్షుడిని, కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటే అక్కడ కవిత ఆగిపోతుంది, ఇటు కేటీఆర్ ఆగిపోతాడు, ఇటు హరీష్ రావు ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళంతా నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అంటున్నారు కదా. ఇప్పుడు కొడుకుని కాదని అల్లునికి ఇచ్చినా కొడుకు బిడ్డతో బాధ, కొడుకుకి ఇచ్చినా అల్లునితో బాధ. హరీష్ రావు వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. హరీష్ రావు కాదని కేటీఆర్కి ఇస్తే వాళ్ళు కూడా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కొడుకే ఇస్తున్నాడు మాకు ఇస్తలేడు అంటే ఇక్కడ మళ్ళీ ఆ లేడీ సెంటిమెంట్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అంటే కవిత ఇదంతా గారు మొత్తం ముఖ్యమంత్రి పోస్ట్ కోసమేనంటారా? 100% చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అంతా తేటతెల్లం అవుతుంది మీరన్నట్టే. నిజంగా పోస్ట్ కోసమా లేకపోతే ఇంకేదైనా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారా అనేది వేచి చూద్దాం. ఒకవేళ కవిత కేసీఆర్ గారి దృష్టిలో పడాలి, కేసీఆర్ నన్ను సస్పెండ్ చేయాలి అని కూడా ప్లాన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అదొక సింపతి. చూసినవా బిడ్డ నన్ను కాదనుకున్న ఒక ఆడపిల్లను బయటికి నెట్టేసారు, పార్టీలో నుంచి స్థానం లేకుండా, దయ తెలిసి నాకు ఓట్లేయండి అనేది ఒక సెంటిమెంట్తో కూడా ముందుకెళ్ళొచ్చు. లేదు అంటే మళ్ళీ కేసీఆర్ వీళ్ళందరం కూసబెట్టి సంజాయించి పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకెళ్తాడా? కొంచెం సమయం అయితే మనకు తేటతెల్లం అయిపోతుంది. ఓకే మధు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. పార్టీ కోసమా లేకపోతే ఇది ఒక కైండ్ ఆఫ్ రాజకీయమా అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నందికని నంది. పాట గుర్తున్నది కదా, బాహుబలి సినిమాలు ఉంటుంది. ప్రభాస్ సారు శివలింగాన్ని ఎత్తుకొస్తుంటే అబ్బా ఏమన్నా ఎలివేషన్ గది. గట్లనే గీ వీడియోలో చూడుర్రి, గీ బైక్ ఎత్తుకొచ్చే అన్నం చూసి నాకైతే గా పాటనే గుర్తొచ్చింది. అసలు బండి ఎన్ని కిలోలు ఉంటుందిలా? దగ్గర అయితే 100 నుంచి 120 కిలోలు అయితే ఉంటుంది. చూస్తుంటే హీరో ఉండలెక్కున్నది బండి. అయితే ముచ్చటేందంటే కొన్ని రోజుల నుంచి దేశంలో వానలు అయితే శీతగానం కొడుతున్నాయి. గా వానలకు వాగు వంక పుట్ట చెట్టు రోడ్లు కూడా అన్నీ బురద అయిపోతున్నాయి. ఇక ఒక్కొక్కసారిగా బురద రోడ్ల మీద పోతే బండ్లు అండనే ఇరుక్కుంటాయి. గట్లనే మహారాష్ట్ర జిల్లాలో కూడా రోడ్డు గిట్ల బురద అయితే బండి బురదలో ఇరుక్కపోయిందంట. ఇక ఇట్లయితే బండి వెళ్ళేటట్లు లేదనుకున్నాడేమో కానీ గొర్రె పిల్ల లేక భుజం మీద అయితే వేసుకొని వస్తున్నాడు బండిని. అగో చూడుర్రి. ఎంత అల్కీదాగా బండిని భుజం మీద వేసుకొని వస్తున్నాడు. అందరికీ గంత బలం ఉండదులో, అది మనం తినే ఫుడ్ను బట్టి ఉంటుంది. గీ అన్న ఏం ఫుడ్ తింటాడో కానీ మంచి కండలు తిరిగి ఉన్నట్టున్నాయి. బండిని ఏటికే లేపుకొని వస్తున్నాడు. బాహుబలి సినిమాల ప్రభాస్ సారు శివలింగాన్ని ఎత్తుకున్నట్టు గీ అన్న బండి ఎత్తుడు చూసి నెటిజన్లు అయితే బాహుబలి అని చెప్పేసి నెట్ల కామెంట్లు పెడుతున్నారు. గట్లా గీ వీడియోకి ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది. ఏయ్ ఇంకో 4 గట్టిగా ఏయ్ మా పోరనుకున్న వారేతో గీసోంటోళ్ళని ఉట్టి వదిలిపెట్టొద్దు, ఓరికంబాలు ఎక్కియాలే. మీరు జరుగురు సార్, పక్కకు జరుగురి. జర్ర 4 తలగనియని జనాలను, జర్ర మీరు సైడుకుండుర్రి. గాన్ని జనాలకు వదిలేయరు సారు. అగో మనోళ్ళు ఎంత మంచిగా జెండాలు పట్టుకొని ర్యాలీ తీస్తుంటే గీ మహానుభావుడు ఏం చేసిండో తెలుసా? ఏయ్ అవరి పడ్డది పో ఏటు దవడ మీద గట్టిగానే. ఇడవకుర్రి. అబ్బా మొఖం చూడు ఎట్లున్నది, పాసిపోయిన మొఖం లెక్క. మీరు పక్కకు జరుగురు సారు, ఒక్క 2 నిమిషాలుగా జనాలకు వదిలేయరాని జరుగురు మీరు. బాగైంది గట్ల వీకు. ఏంద్రయ్యా పీకు కొట్టు నరుకు అన్న వాడివి ఏమైందంటారా? మరి గీ పనికిరాని పోరాడు చేసిన పనికి ఏమనాలి చెప్పుర్రి. అసలు దేశంలో పరిస్థితి ఎట్లున్నది? మొన్ననే ఉగ్రదాడులు చేసిర్రు. పాకిస్తానోళ్ళు పిరికి దెబ్బ కొడితే మనం ధైర్యంగా ఎదురు దెబ్బ కొట్టినాం. ఇప్పటికి ఇంకా ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మర్చిపోలేదు జనాలు. గది మర్చిపోక ముందుకే అస్సాంలో ఓ తాన తిరంగ యాత్ర తీస్తుర్రంట. ఇక తీసుకుంటా భరత్ మాతాకి జై అని అందరు ఒలుతుంటే మనోడు ఏం చేసిండంటే హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అని ఒలిరిండు. ఇయగాడున్న 4-5 మంది చూసి పల్ల వీకిర్రు దవడల మీద. ఇక పక్కనున్న ఆర్మీ అన్నోళ్ళు వచ్చి ఆయనతో ఆపిర్రు. అవో చూడురు ఎట్లా కొడుతున్నారో. జనాలకైతే కసి తీరలేదు.
ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు గంత గుస్సైనో? ఇలాంటి హౌలగాళ్లతోనే మన దేశంలో ఎన్ని దాడులు జరుగుతున్నాయి. గిసోటోళ్ళని జైల్లో పెట్టుడు శిక్షలేసుడు చేయొద్దు, జనాలల్లా వదిలేయాలి. గంతే గాళ్ళు 5-6 తలిగిస్తే గప్పుడు బుద్ధి వస్తుంది అన్నట్టు. ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుల్లి BRK న్యూస్. తెలుగోడి సత్తా రేపు మళ్ళొత్తా.